హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ కటాయి కుక్కీస్ అనమాట. సో మన ఛానల్లో ఇంకా కుక్కీస్ రెసిపీ అయితే పెట్టలేదు కదా. సో ఈ రోజు నుంచి ఇంకా కుక్కీస్ అయితే వస్తాయండి. ఇంక వన్ బై వన్ ఏ స్టైల్లో చేయాలి, బేకరీ స్టైల్లో ఎలా ఉంటాయి కుక్కీస్ అనేవి, అండ్ ఈ కుక్కీస్ రెసిపీ అనేవి ఎలా ఉంటాయి, బేకరీ స్టైల్లో ఎలా ఉంటాయి, మన హోమ్మేడ్గా మనం ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ బేకరీలో అయితే డాల్డా యూస్ చేస్తారండి. మనం గీ అండ్ బటర్ అయితే యూస్ చేసి మనం అయితే చేస్తాం అనమాట. అండ్ ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూసేయండి. ఎవరైతే కొత్తగా బేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే నా రెసిపీస్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటాయండి. అండ్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక్క రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామండి. ఒకవేళ నేను చెప్తాను మీకు అర్థం కాకపోతే మాత్రం వీడియో చివరిలో అయితే పెడతాను. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసేయండి. కానీ కంపల్సరిగా కూడాను ఈ రెసిపీని అనేది ట్రై చేయండి. మీ పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారనమాట. ఎగ్జాక్ట్గా మీ పక్కింటి వాళ్ళు కూడా పెట్టండి, బయట నుంచే తెచ్చారా అనుకుంటారనమాట. సో అంత బాగుంటాయి ఈ నాన్ కటి కుక్కీస్ అనేవి. ఇండియాకి ద బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటాయి ఈ రెసిపీ అనేది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మైదా అండి. మైదా వచ్చేసి 130 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ శనగపిండి 60 గ్రామ్స్. నెక్స్ట్ సుజీ రవ్వ 30 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ పౌడర్ షుగర్ 80 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 1 పించ్, అంటే చాలా చిన్నది వేయండి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి యాలకల పొడి తెలుసు కదా, క్యాండమ్ పౌడర్. సో అదొకటేసి చాలా కొంచెం వేయండి, ఎక్కువ మళ్ళీ ఆ ఫ్లేవర్నెస్ తెలిసిపోతుంది. సో 1 పించ్ అంటే హాఫ్ టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా. సో అవన్నీ కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. అంటే ఎక్కడైనా ఉండలు కట్రా ఉండిపోతున్నట్టయితే మాత్రం మరలా కూడాను మనం గీ వేసేటప్పుడు అదంతా కూడా మళ్ళీ ఉండలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ ఐటమ్ అంతా కూడాను డ్రైగా ఉండేటప్పుడే నీట్గా కలిపేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. సో నీట్గా కలిపేసుకున్న తర్వాత ఈ నెయ్యి వచ్చేసి 115 గ్రామ్స్ అనమాట. 115 గ్రామ్స్ గీ అనేది తీసుకోవాలి. సో మీ దగ్గర బటర్ ఉంటే బటరే తీసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి. సో బటర్ కన్నా నెయ్యి అనేది ఇంకా ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే నెయ్యి తీసుకున్నానండి. ఒకసారి నెయ్యితోనే ట్రై చేయండి, చాలా బాగుంటాయి కుకీస్ అనేవి. ఓకేనా. సో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. ఆ పిండి అంతా కూడాను ఒకేసారి చేతికి అంటుకుపోతుంది. సో అది మొత్తం కూడా మనం మిక్స్ చేసిన కొలిది కూడా హ్యాండ్తోని మొత్తం కూడా ఒక డౌలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అంటే ఒక ఉండలా ప్రిపేర్ అయిపోతుంది అదంతా కూడాను. నెక్స్ట్ మన చేతికైతే ఏమీ అంటుకోదు, ఫస్ట్లో మాత్రమే అదంతా కూడా మన చేతికి అంటుకుంటుంది. ఓకేనా. సో మొత్తం కూడా కొంచెం కొంచెంగా గీ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత సో చూస్తున్నారు ఎక్కడ కూడా డ్రైగా లేదు, మొత్తం కూడా నీట్గా మిక్స్ అయిపోయింది. సో మొత్తం కూడా నేను వీడియోలో చూపించినట్టుగానే మిక్స్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ నాన్ కట్టి కుకీస్ అయితే వస్తాయి అనమాట. చాలా బాగుంటాయండి, నా ఫేవరెట్ కుకీస్ అనమాట ఇవి. సో నేను అప్పుడే ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. అండ్ ఎప్పుడైనా బయటకు గట్రా వెళ్ళేటప్పుడు, సో ఏమైనా ఫ్రెండ్స్తో గట్రా వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువగా ఇవే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట మేమైతే. అండ్ ఎక్కువగా మా ఇంట్లో ఎక్కువ తినే కుకీస్ కూడా ఇవే అనమాట. సో మొత్తం కూడా డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ డవ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. ఇది మొత్తం కూడా మనం వేయింగ్ మిషన్లోనే చూసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా కుకీస్ రావాలి అంటే ఒక డౌన్ అవ్వకుండా ఒకటే లెవెల్గా రావాలంటే మనం వేయింగ్ మిషన్లో చూసుకోవాలి. ప్రతి కుకీస్ కూడాను కరెక్ట్గా వేయింగ్ మిషన్లో చూసుకుంటే మాత్రం మనకి పర్ఫెక్ట్ కుకీస్ సేమ్ సైజులో కుకీస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. మొత్తం కూడా డవ్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత సో వేయింగ్ మిషన్ తీసేసుకొని ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్ని కూడాను 22 గ్రామ్స్ అనేవి తీసుకోండి. ఓకేనా. మినిమం 22 గ్రామ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ కుకీ అనేది బయట ఎలా అయితే తింటామో ఆ కుకీ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి కుకీస్ అనేవి, మన చేతితోనే మనం చేసుకొని తినేవచ్చు. ఓకేనా. మొత్తం కూడా కుకీస్ అన్నీ కూడాను నేను 22 గ్రామ్స్ వేయింగ్ మిషన్ అయితే తీసేసుకున్నానండి. నాకు మొత్తం కూడా చిన్న చిన్న పార్ట్స్, అంటే మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకున్నాం కదా, అవన్నీ కూడాను నాకైతే 19 అయ్యాయి అనమాట. సో 19 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 19 డౌస్ లాగా అయితే అయ్యాయి అనమాట, చిన్న చిన్నవి. నెక్స్ట్ వచ్చేసి నేను ఓవెన్లో అయితే పెడుతున్నానండి. అండ్ మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్ కానీ పెడితే మాత్రం ప్రెషర్ కుక్కర్ ముందు హీటింగ్ చేసేసేయండి. అండ్ మీరు ఏ ప్లేట్లు అయితే పెడతారో ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేయండి. జస్ట్ మరి ఎక్కువ అంటే అంటుకోకుంటాను, జస్ట్ అప్లై చేసేసి ప్లేట్ మీద అయితే నేను
అంటే ఆ ఉండలు చూసారా నేను చుడుతున్నాను ఆ విధానంలో మీరు చుట్టేసుకోండి. ఓకేనా. సో నేను ఓవెన్లో అయితే చూపిస్తున్నాను. సో ఓవెన్ ట్రై ఉంటుంది కదండి, ఆ బేకింగ్ ట్రైలోకి అయితే కొంచెం గీ అనేది అప్లై చేసుకున్నాను. సో నేను ఇవన్నీ కూడాను చిన్న చిన్న డౌస్లా ప్రిపేర్ చేసేసుకొని అంటే మిడిల్లో జస్ట్ ప్రెస్సింగ్ చేస్తున్నాను అనమాట. మరి ఎక్కువ లోపల ప్రెస్సింగ్ చేసేయకూడదు. మరి నాన్ కటాయి కుకీస్ అనేవి అంటే మనకి పగుల్లాగా వస్తాయి చూసారా. సో అలానే రావాలన్నమాట. ఫస్ట్ సాఫ్ట్నెస్ ఉండాలి. జస్ట్ మనం బేక్ అయ్యేటప్పుడు మాత్రం కుకీస్ అన్నీ బేక్ అయ్యేటప్పుడు మధ్యలోకి అంటే క్రాక్స్లా రావాలన్నమాట, పగుల్లా రావాలి. ఓకేనా. మొత్తం కూడా నేను సేమ్లానే మొత్తం కూడా చేసేసుకున్నానండి. ఒక్కొక్కటి కూడాను ఒక్కొక్క డౌ కూడాను నీట్గా ఉండల్లాగా చుట్టేసుకొని ఇలానే మధ్యలోకి జస్ట్ ప్రెస్సింగ్ చేసేసి సో ట్రై నిండా కూడా నింపిస్తాను అనమాట. ఎగ్జాక్ట్గా నాకు 19 వచ్చాయని చెప్పాను కదండి. సో మీకు కూడాను ఇదే మెజర్గా అయితే 19 వస్తాయి అనమాట. సో ఎక్కువ రావు. ఒకవేళ మీకు వేయింగ్ మీద వేయింగ్ ఒకవేళ 20 వేసుకున్నారు అనుకోండి, సో ఎక్స్ట్రా ఇంకొక 20 డౌస్లా వస్తాయి అనమాట. బట్ 22 అనుకోండి ఎగ్జాక్ట్ కుకీ అనమాట, కుకీ సైజ్ ఎగ్జాక్ట్గా. ఓకేనా. సో అన్నీ కూడా నేను ఇలానే చేసేసాను అనమాట. అండ్ టైం ఏం పట్టదు. సో మనం ఈ డౌ ప్రిపేర్ చేసుకునేటప్పుడే టైం తీసుకుంటుంది అనమాట. అండ్ ఎక్కువ ఒక ఎంత అంటే 20-30 మినిట్స్లో మొత్తం కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట. సో మనం ఈ డౌ ప్రిపేర్ చేసుకొని ఈ ఉండల్లా చుట్టుకొని మొత్తం కూడా గార్నిష్ చేసేసుకుంటే ఓవెన్లో ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో బేక్ అయిపోతాయి అనమాట. సో చాలా తక్కువ టైం తీసుకుంటాయండి ఎగ్జాక్ట్గా. సో నాకు మొత్తం కూడా డౌ ప్రిపేర్ చేసుకొని ఇంక చిన్న చిన్న డౌట్స్లో ప్రిపేర్ చేసుకొని ఓవెన్లో పెట్టి ఓవెన్ నుంచి బేక్ అయ్యి బయటికి రావడానికి మినిమం 30 మినిట్సే పట్టాయి అనమాట. చాలా తక్కువ టైం తీసుకుంది, కానీ రెసిపీ కూడా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సో నేను మరలా చెప్తున్నాను అనుకోకండి. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేసి నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయి ఏంటి అని. ఒకవేళ కామెంట్ సెక్షన్లో చెప్పలేనట్టయితే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్ కూడా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మొత్తం కూడా చిన్న చిన్న డౌస్లో ప్రిపేర్ చేసేసుకొని అండ్ మిడిల్ ప్రెస్సింగ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అండ్ నా దగ్గర అయితే పిస్తా అయితే లేదనమాట. సో నా దగ్గర ఆల్మండ్ అయితే ఉంది. ఆ ఆల్మండ్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని సో మిడిల్లో ప్రెస్ చేసిన మిడిల్లో ఉంది కదా, సో దాని మధ్యలో అయితే ఈ ఆల్మండ్ అనేది పెట్టేసుకోండి అనమాట. సో దీనికి ఏమి అప్లై చేయవసరం లేదు. మిల్క్ పెట్టాలా అంటారు. సో మిల్క్ గట్రా ఏమీ అవసరం లేదు. దానికి అదే బేక్ అయ్యేటప్పుడు అంటికిపోతుంది అనమాట ఆ బిస్కెట్కి అనేది. ఓకేనా. సో మొత్తం కూడా ఆల్మండ్ మొత్తం కూడా నేను ఇలా అయితే గార్నిష్ అయితే చేసుకున్నాను. అండ్ ఆల్మండ్ కన్నా పిస్తా అనుకోండి ఇంకొంచెం లుకింగ్ అయితే వస్తుంది అనమాట. సో మొత్తానికి కూడా అన్నీ కూడా నేను ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఓవెన్లో అయితే పెట్టేసుకున్నానండి. సో మీరు ప్రెషర్ కుక్కర్లో చేయాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో ప్రెషర్ కుక్కర్ ఏంటంటే ఒక్కసారి మూత పెట్టిన తర్వాత మీరు 15 మినిట్స్ దాకా కూడాను మూత అయితే ఓపెన్ చేయకండి. మీరు టైం చూసుకొని ఎగ్జాక్ట్గా 15 మినిట్స్, ఎక్కువ వద్దు, 15 మినిట్స్లో అయితే చేసేయండి. అండ్ ఓవెన్లో అయితే మాత్రం 180 degrees 15 మినిట్స్లో అయితే పెట్టండి. బోత్ రోడ్స్ కూడాను మంచి హీటింగ్లో ఉండాలన్నమాట. అండ్ రోడ్స్ కూడా హీటింగ్ ఉండేటప్పుడు కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. సో మీకు చూస్తున్నట్టయితే మాత్రం ఒక్కొక్కటి కూడాను ఒక్కొక్క స్టేజ్ నుంచి మెల్లిగా ఆ డవ్ అనేది మెల్లిగా బేక్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ప్రెజెంట్ అయితే మన కుకీస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో టేస్టీ కుకీస్ అనేవి రెడీ అయిపోయింది. సో చూస్తుంటే నాకైతే తినేయాలనిపిస్తుంది అనమాట. సో ఓవెన్ అయితే స్టాప్ చేసేసి చూసారా ఎంత బాగున్నాయో కదా కుకీస్ అనేవి. సో ఇప్పుడు మీకైతే చూపిస్తాను. వేడి మీద ఉండేటప్పుడు మనం టచ్ చేస్తే మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారా. సో అందుకని చెప్పాను మినిమం మన ఓవెన్లో నుంచి తీసేటప్పుడు 15 మినిట్స్ మళ్ళీ పక్కన కూల్ చేసి అప్పుడు మనం కుకీస్ అనేవి తీసుకోవాలి. అప్పుడే కొంచెం కుకీ అనేది ఫస్ట్గానే బేక్ అయిపోదండి. అది కూలింగ్ బాగా అయిపోయిన తర్వాతే గట్టి పడుతుంది అనమాట కుకీ అనేది. మనం వేడి మీద తీసుకుంటే చాలా మెత్తగానే ఉంటుంది. సో మొత్తం కూడా కుకీ మొత్తం బేక్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టుకొని మీరు కుకీ అనేది టేస్ట్ చేయండి. సో చాలా బాగుంటాయి అన్నమాట. సో కుకీస్ అనేవి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒక్కసారి మీ పిల్లల బ్రేక్ బాక్స్లో అయితే పెట్టండి. సో మరలా కూడా మిమ్మల్ని కుకీస్ చేయమని అడుగుతారనమాట. సో అంత బాగుంటాయి టేస్టింగ్ అయినా. సో చూస్తున్నారా పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట. అలా అని కిందది మాడిపోలేదు, అలాగని బేక్ అవ్వకుండా లేదనమాట. చాలా బాగున్నాయి అనమాట. సో మొత్తానికైతే మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. బాయ్.